నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సిపై చర్చకు ప్రభుత్వం సిద్ధం. సభా సమయాన్ని వైసీపీ వృధా చేస్తుంది. మంత్రి నాదెండ్ల మనోహర్. బీసీలకు 34% రిజర్వేషన్లపై హర్షం. చంద్రబాబు ఆలపాటి చిత్రపటాలకు టీడీపీ నేతల పాలాభిషేకం. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. తెనాలిలో టెలికాం వినియోగదారులకు అవగాహన సదస్సు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం స్వాగతించింది. ఈ నిర్ణయం బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు దోహదపడుతుందని సంఘం నాయకులు పేర్కొన్నారు. తెనాలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ల పెంపుతో స్థానిక సంస్థల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని అన్నారు. అలాగే వల్ల రామయ్య, రమాదేవిలకు ఎమ్మెల్సీ పదవులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. బీసీల అభ్యున్నతి, రాజకీయ సాధికారతకు మరిన్ని చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 34% కల్పించేటువంటి దిశగా ఈరోజు మంత్రిమండలిలో తీర్మానం చేయటం పట్ల, నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా ఓబీసీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. 34% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవటం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మరి రాజ్యాంగ ప్రక్రియలో అమలు జరగాలంటే కేవలం ఈరోజు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోవటం, చట్టానికి సవరణ చేసి ఆ చట్ట సవరణ ద్వారా ఈరోజు గవర్నర్ గారు ఆమోదం పొందిన తర్వాత జీవోల్ని రిలీజ్ చేయటం ద్వారా మరి ఆ రిజర్వేషన్లకి సరైనటువంటి రాజ్యాంగ భద్రత లభించదనేటువంటిది ఈరోజు బీసీ వర్గాల్లో ఒక ఆందోళన నెలకొని ఉందనేటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తా ఉన్నాం. మరి చట్టసభల్లో ఓబీసీ వర్గాలకు కూడా మరి 34% రిజర్వేషన్ కల్పించాలని గత శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి చొరవ తీసుకొని ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం తీర్మానం చేసిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 34% రిజర్వేషన్లని ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అవసరమైంది. చరిత్రలో బీసీల హృదయాల్లో చిరస్మరణీయంగా చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోయేటువంటి రోజు రాబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. డిసెంబర్లో జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లుని ఈరోజు ప్రవేశపెట్టేదానికి ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మరి శాసన మండలి సభ్యులుగా, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా ఈరోజు అణగారిన వర్గాలకి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వరల రామయ్య గారు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ రమాదేవి గారికి ఈరోజు వడ్డెర సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడం ఓ మంచి పరిణామం. సామాజిక న్యాయానికి మరి రాజకీయ ప్రాతినిధ్యాన్ని, రాజకీయ సమానత్వం అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మరి రాజకీయ సమానత్వం ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతే పేర్కొన్నారో దాన్ని స్పష్టంగా ఈ యొక్క నిర్ణయంలో వెల్లడైందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వరలరామయ్య గారికి, అదేవిధంగా రమాదేవి గారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెనాలిలో టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జై బీసీ అనేది కేవలం నినాదం కాదని తెలుగుదేశం పార్టీ విధానమని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారత కోసం టీడీపీ ఎప్పటి నుండే కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గించిందని విమర్శిస్తూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారి పట్ల తన నిబద్ధతను చాటుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం
రండి. (1986) దాదాపు 20% రిజర్వేషన్లు ప్రవేశపెట్టి అనేక మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన వైఖరి మీ అందరికీ కూడా తెలిసిందే. అటువంటి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని పుణికి పుచ్చుకున్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి మన గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో కానీ, 2001లో కానీ, 2006 మరియు 2013లో కూడా 20% ఉన్న బీసీ రిజర్వేషన్ని 34% పెంచి మనకి రాజ్యాధికారం అత్యంత చేరువుగా చేసిన విధానం తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీ కూడా తెలిసిందే. వీళ్ళందరి యొక్క పూర్తిగా బీసీలు మొత్తం సంఘటితమై కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు ఎక్కడ లేని విధంగా దాదాపు కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీ సీట్లు కల్పించిన వైఖరి బీసీల యొక్క ముఖ్య పాత్ర ఉందని మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టో ఇచ్చారో మళ్ళీ అదేవిధంగా 34% రిజర్వేషన్ని పునరుద్ధరించి రాబో సంస్థాగత ఎలక్షన్స్లో మనందరికి కూడా సముచిత స్థానం వేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఈరోజు క్రియాశీలక పదవులైనటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సాక్షాత్తు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల పదవి కూడా బీసీలు ఉన్నారని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం బీసీ పక్షాలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రాజకీయ ప్రాధాన్యతను గుర్తిస్తూ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి దుశ్చర్యని నివారిస్తూ 24% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ని రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిటీ ఏదైతే 27%గా వారి యొక్క తీర్మానాన్ని ఇచ్చిందో దాన్ని కూడా పక్కన పెట్టి అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టి గతంలో కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం రాకముందు కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిందో 34% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆ 34%కి కట్టుబడి నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి 34% బీసీలకి రాజకీయ ప్రాధాన్యతను కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. జైహో బీసీ అనేది ఒక నినాదం కాదు, తెలుగుదేశం పార్టీ యొక్క విధానం అని చెప్పేసి మరొకసారి ప్రూవ్ చేసుకుంటూ 34% బీసీలకి మళ్ళీ రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న తీసుకురావటం అనేది బిల్లు నిజంగా చాలా ఆనందదాయకము. ఇదే రిజర్వేషన్ని కొత్తగా అమలు చేయాల్సింది ఏమీ లేనట్టుగా గత ప్రభుత్వం చేసింది ఏంటంటే 33.33% ఉన్న రిజర్వేషన్ని తీసేసి 24%కి కుదించడం. అదేమన్నంటే బీసీలకి మా పార్టీ ఎప్పుడూ తోడుగా ఉంటుంది అని అంటారు. స్థానిక సంస్థల్లో కానివ్వండి, ఎమ్మెల్యే సీట్స్లో కానివ్వండి, ఈ వేటిల్లో కూడా లోకల్ పదవులు వాళ్ళు వేసుకున్న పార్టీ పదవుల్లో కూడా ఒక రెడ్డి కులానికి తప్పితే మిగిలిన బీసీ కులాన్ని వేటిని కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ నుంచి బీసీలకి మేము తప్ప చేసింది న్యాయం ఏదీ లేదు అని అంటారు. ఎంతోమందికి అన్యాయం చేసిన ప్రభుత్వం ఈ రోజున వచ్చి బీసీల పార్టీ అని చెప్పేసి బీసీల సభలు పెట్టుకుంటూ కుల రాజకీయాలను తీసుకొచ్చి కుల రాజకీయాలను ప్రస్తావించి కక్షపూరిత చర్యలు చేసిందే తప్ప బీసీలకు చేసింది ఏమీ లేదు. తెనాలి ఎంపీడీఓ కార్యాలయంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సౌజన్యంతో టెలికాం వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సిఏజీ సభ్యురాలు బి శారద ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టెలికాం టారిఫ్లు, బిల్లింగ్ విధానం, ప్రసార సేవలు, సైబర్ నేరాలపై వినియోగదారులకు అవగాహన కల్పించారు. బిఎస్ఎన్ఎల్ అధికారులు సంస్థ అందిస్తున్న సేవలు, నెట్వర్క్ సమస్యలు, కనెక్షన్లకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. తెనాలి వన్ టౌన్ సిఐ రాంబాబు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని సూచించారు. టెలికాం నియంత్రణ సంస్థ మార్గదర్శకాలతో రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించి వినియోగదారులకు పంపిణీ చేశారు. మహిళలు సెల్ ఫోన్ వినియోగంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు లావాదేవీల సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, మహిళలు, స్పందన సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు టెలికాం
రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కౌన్సిల్ సభ్యులు మన శారద గారు ఈ కార్యక్రమానికి రావటం, దానికి తోడు మా బిఎస్ఎన్ఎల్ అధికారులు మేము ఈ సమావేశానికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొన్న ఈ సభ్యులకి అందరికీ నెట్వర్క్ ఇష్యూస్ మీద కానీ వాళ్ళకున్న డౌట్స్ అవి టారిఫ్ అండ్ బిల్డింగ్ ఇన్ టెలికామ్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మీద అండ్ కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ఇవన్నీ తర్వాత వచ్చిన వాళ్ళ సభ్యుల యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ డౌట్స్ అన్నీ నెరవేర్చాము. అలానే మన సిఐ గారు కూడా వచ్చి తెనాలి సిఐ గారు కూడా వచ్చి సైబర్ క్రైమ్ మీద కూడా వచ్చిన మీ డౌట్స్ అవన్నీ క్లారిఫై చేశారు. ఈ చాలా సంతోషంగా ఉందండి ఈ విషయం. ఈరోజు ట్రిఫింగ్ బిల్డింగ్ ఆఫ్ టెలికాం బ్రాడ్కాస్టింగ్ మీద వినియోగదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాడ్కాస్టింగ్ మీద అవగాహన ఏర్పాటు చేసి కన్జ్యూమర్స్కి వాళ్ళకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, వాళ్ళకు కానీ డౌట్స్ కానీ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి సిఐ గారు మరియు డిఆర్డిఏ ఏపీఎం జయశ్రీ మేడం గారు, బిఎస్ఎన్ఎల్ అధికారులు గారు అందరూ వారి వారి అమూల్యమైన సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన డిఆర్డిఏ పీడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ సైబర్ ఫ్రాడ్స్కి గురవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? మనకు ఉన్నటువంటి అత్యాశ. ఎక్కడా కూడా అధిక లాభాలు వస్తే వారే లాభపడతారే తప్ప అందరికీ చెప్పి అందరినీ ధనవంతుల్ని చేయాలని ఎవరు అనుకోరు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్లో పెట్టుకున్నప్పుడు మనము ఈ సైబర్ ఫ్రాడ్కి గురవ్వకుండా ఉంటాం. తర్వాత మీకు కొన్ని సందర్భాలలో ఫోన్ కాల్స్ చేస్తూ ఉండొచ్చు. ఏమని? మేము పోలీస్ అని, సిబిఐ అని, ఈడీ అని, మీరు పలానా కేసులో ముద్దాయని మిమ్మల్ని బెదిరించి మీ యొక్క ఆధార్ కార్డు, ఆధార్ యొక్క ఓటీపీ, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అడిగి మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు అవేవి నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పోలీస్ కానీ మీ అదర్ డిపార్ట్మెంట్స్ ఏవి కూడా మీ వ్యక్తిగతమైన వివరాలు ఏవి అడగరు. తర్వాత ఇంకా కొన్ని సందర్భాలలో ఏంటి, మీరు ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకోవడానికి వెళ్తారు. జనరల్గా తీసుకుంటుంటారు కదా, అందరూ తీసుకుంటారు. ఈ లేటెస్ట్గా మాకు ఒక కేసులో ఏం తేలిందంటే, ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకున్న సందర్భాలలో స్కాన్ చేస్తున్నప్పుడు అది డిలీట్ చేయరు. జనరల్గా ఎవరైతే మీకు ఫోటో స్టార్ట్ ఇస్తారో మీ ఆధార్ కార్డ్ స్కాన్ చేసి ఆ డేటా అంతా కూడా వాళ్ళ డేటాబేస్లో ఉంటుంది. సో మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ ఫ్రాడ్కి ఎవరైనా ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే ఆ వాల్యూ తెలుస్తుంది. రీసెంట్గా న్యూస్లో చూసాము 40 lakhs అంట. నాకు తెలిసిన కాంటాక్ట్ కూడా ఒకళ్ళకి ఏదో ఒక కాల్ వచ్చిందంటే ఆన్సర్ చేశాడు. ఆ కాల్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ 1 hourకి 1000-2000 రూపీస్ ఫోన్పే నుంచి కట్ అయిపోతుంది. రీసెంట్గా తెలిసిన వాళ్ళకి ఏం చేయాలి అలాంటప్పుడు? ఒకవేళ అదే సందర్భం మనలో ఎవరికైనా వచ్చిందనుకోండి, ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు వెళ్ళి ఆ సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి అంట. ఇచ్చారు కదా పాంప్లెట్స్. ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే 1930కి కంప్లైంట్ బుక్ చేయాలి. ఓకేనా? 1930కి కంప్లైంట్ బుక్ చేస్తే ఇమీడియట్గా నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ అవుతుంది. తర్వాత మీరు వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అన్ని ఇస్తే మీ కేసు ఎంక్వైరీ చేసి మీ అకౌంట్ నెంబర్ దగ్గర నుంచి మీ మొబైల్ నెంబర్ కూడా అంతా కూడా ట్రేస్లో పెడతారు. అంటే ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగినాయి, సో మీ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది, ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకు, ఆ రిసీవర్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడుంది, వాడు ఏ నెట్వర్క్ వాడాడు, ఏ ఐపీ నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయింది, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎంక్వైరీ చేసి 99% ఆఫ్ ది కేసెస్ కూడా రికవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఎవరో తెలియని వ్యక్తులు కాదు కదా తీసేది, త్రూ ట్రాన్స్ఫర్ కాబట్టి, అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ కాబట్టి మనం ప్రాపర్గా కనుక ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటే ఏదైనా మన సైబర్ ఫ్రాడ్ ఏదైనా సరే మనకి తెలిసిన వాళ్ళకి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. అలాంటి సందర్భం ఏదైనా మీకు ఎదురైతే ఇమీడియట్గా ఈ కన్జ్యూమర్ వర్క్షాపు ద్వారా మీకు ఉపయోగపడినట్టే.
శాసనమండలిలో డిఎస్సిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ వైసీపీ సభ్యులు కావాలని సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. శాసనమండలి చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి రసాభాస సృష్టించడం సరికాదని మండిపడ్డారు. సభా సాంప్రదాయాలు మర్యాదలను గౌరవించి సభ సజావుగా జరిగేలా సభ్యులంతా సహకరించాలని ఆయన కోరారు. అధ్యక్ష దయచేసి సభా మర్యాద కాపాడే విధంగా మీరు కూడా నిర్ణయం తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు వాయిదా తీర్మానం మీరు తిరస్కరించిన తర్వాత కూడా సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మిమ్మల్ని అడ్డుకోవడం సభా మర్యాదలకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చేయని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే పదే మీరు సభ ఆటలు పెట్టమంటే చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్ ఉందో ఫాలో అవ్వండి. అంతే తప్ప మీరు చైర్ని పదే పదే మీరు పెద్ద స్వరంతో మీరు చేయలేకపోతున్నారు అనేటటువంటి కాదు. మీకు ఏ మీరు ఏం ప్రొసీజర్ మీరు మీకు అన్ని రూల్స్ తెలుసు. ఏం చర్యలు తీసుకోవాలో, ఎలా చర్యలు తీసుకోవాలో ఆ ప్రొసీజర్ ఏంటో మీకు తెలుసు. అది మీరు ఫాలో అవ్వండి. నాకు అభ్యంతరం లేదే అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నేను అన్నది ఏంటి? సభ మిమ్మల్ని పూర్తి స్థాయిలో గౌరవించాలి. సభ్యులు ఆ విధంగా పోడియం పైకి వచ్చి మీ ముందు మీ టేబుల్ని కొట్టి ప్లకార్డులు ప్రదర్శించడం అది సబబు కాదు. వాళ్ళని కిందకి రమ్మనండి. మీరు చెప్పాల్సింది వాళ్ళ కిందకి రమ్మని. అది ప్రొసీజర్. సభ మర్యాద కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంటుందండి. సభ్యులు కూడా ఉంటుంది. చైర్మన్ గారు ఆ విధంగా గౌరవపరుస్తుంటే వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి? వాళ్ళ కిందకి రావాలి. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ కిందకి రావాలి అధ్యక్ష. ప్రొటెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళ కిందకి రావాలి. వాళ్ళకి మీరు రావాలి. ఎలా చేయకూడదు అక్కడ. సభ సాంప్రదాయం అది. తెనాలి పురపాలక సంఘంలో వార్డుల సంఖ్య 40 నుండి 52కు పెరగడం పట్టణ రాజకీయాలు ప్రజా పరిపాలనలో కీలక పరిణామంగా మారింది. సిడిఎంఏ ఉత్తర్వులతో కొత్తగా 12 వార్డులు ఏర్పడనుండటంతో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వర్గాలు ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు లాభమా లేక రాజకీయ సమీకరణాలే ఎక్కువ ఉపయోగమా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ వార్డుల సంఖ్య పెరగటం వల్ల ఒక్కో కౌన్సిలర్ పరిధిలోని జనాభా తగ్గి ప్రజలకు మరింత అందుబాటులో ఉంటారని అభిప్రాయపడుతున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజీ, రహదారుల వంటి స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. చిన్న వార్డుల వల్ల ప్రజల అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే కొందరు సామాజిక కార్యకర్తలు మాత్రం వార్డులు పెంచడం ఒక్కటే సరిపోదని అంటున్నారు. కొత్త వార్డులకు తగిన బడ్జెట్, సిబ్బంది, మౌలిక వసతులు, అభివృద్ధి నిధులు కూడా పెంచితేనే ప్రజలకు నిజమైన ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు. లేకపోతే వార్డులు పెరిగినా సమస్యలు యథాతథంగానే ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. కొత్త వార్డుల ఏర్పాటుతో పాత రాజకీయ లెక్కలు మారిపోతాయని, కొత్త నాయకులకు అవకాశం దక్కుతుందని విశ్లేషిస్తున్నారు. కొన్ని వార్డులో సామాజిక వర్గాల సమీకరణాలు మారే అవకాశం ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కొత్త వ్యూహాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక రిజర్వేషన్ల మార్పులు, వార్డుల సరిహద్దుల ఖరారు అనంతరం పలువురు కొత్త ముఖాలు ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఇప్పటికే ఉన్న కౌన్సిలర్ల నియోజకవర్గాలు మారే అవకాశం ఉండటంతో వారికి కూడా కొత్త సవాళ్లు ఎదుర్కానున్నాయని చెబుతున్నారు. సాధారణ ప్రజలు మాత్రం వార్డులు పెరగడం స్వాగతించదగ్గ నిర్ణయమేనని, అయితే అభివృద్ధి పనులు వేగంగా జరిగితేనే ఈ మార్పుకు అసలు అర్థం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగితాలపై కాకుండా క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించాలని కోరుతున్నారు. మొత్తంగా చూస్తే తెనాలిలో వార్డుల పెంపు కేవలం పరిపాలనా నిర్ణయం మాత్రమే కాదు, రాబోయే పురపాలక ఎన్నికలో రాజకీయ సమీకరణాలను మార్చే కీలక పరిణామంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త వార్డుల సరిహద్దులు, రిజర్వేషన్ల ప్రకటన తర్వాత తెనాలి రాజకీయాల్లో మరింత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలకి సమర సంగ్రామానికి సుముహూర్తం ఏర్పడింది. అది అక్టోబర్లోనే తప్పనిసరిగా ఎలక్షన్స్ జరపాలన్న
నిర్ణయానికి రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది కొన్ని అనివార్య కారణాల మూలంగా. నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకి 34% ఇవ్వటం చాలా సంతోషదాయకమైన అంశం. అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీలో కూడా ఉన్న వార్డుల్ని పెంచడం, అంటే ఇదివరకు దాదాపు 35 నుంచి 3,500 నుంచి 4,000 మంది జనాభా ఉన్నదాన్ని ఈ రోజున 3,000కి తగ్గించడం మూలంగా 40 వార్డులలో 52 వార్డులు అవ్వటం, చిన్న వార్డులు అవటం మూలంగా పరిపాలనకి వీలవటం, అభివృద్ధికి కూడా ఎక్కువ జరుగుతుందనేది వాస్తవం. ఎందుకంటే తక్కువ జనాభాలో ఎక్కువ అభివృద్ధి చూడవచ్చు. అలాగే అదేవిధంగా కాకుండా పరోక్ష పద్ధతి కాకుండా ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్ ఎన్నిక చేయడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే అయారాముల యొక్క పరిస్థితిని మనం ఇప్పటివరకు చూస్తాం. ఎక్కడ ఏ మున్సిపాలిటీ కూడా పరిపాలన సవ్యంగా సాగటానికి కొన్ని అనివార్య కారణాలు, అది అధికార పక్షంలో కావచ్చు, ప్రతిపక్షంలో కావచ్చు, అన్ని పార్టీల్లో కూడా ఈ యొక్క ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రత్యక్షంగా ఎన్నికలు జరగటమే మంచి పద్ధతి. అదే విధాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురావడం చాలా సంతోషదాయకం. అలా చేయడం మూలంగా మున్సిపల్ అభివృద్ధిలో చాలా కీలకమైన మార్పులు జరుగుతుందనేది మనం గతంలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ కౌన్సిల్లో గొడవలు జరగటం మూలంగా అభివృద్ధి కుంటిపడిపోవటం మూలంగా చాలా మున్సిపాలిటీలన్నీ కూడా వచ్చిన నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోయిన సంఘటన మనం గమనించున్నాం. కావున అలా జరుగుతున్నది. రెండోది, రేపటి రోజున తెనాలి కూడా మున్సిపల్ ఎన్నికలు జరగబోతుంది. అది ఓసీ అవుతుందా, బీసీ అవుతుందా, లేకపోతే ఓసీ మహిళ అవుతుందా, బీసీ మహిళ అవుతుందా అనేది ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు. కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, ఎవరు అభ్యర్థిని నింపినా కూడా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా తెనాలి చైర్మన్ సీట్ని కైవసం చేసుకోవటం, తెనాలిని ఆంధ్ర రాష్ట్రంలోనే గొప్ప మంచి మున్సిపాలిటీగా పేరు తేవడానికి కోసం ప్రయత్నం చేయడంలో భారతీయ జనతా పార్టీ చాలా ముందుంటుందనే విషయం చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం మేము మొదటి నుంచి కూడా చెప్తాం. చిన్న రాష్ట్రాలు అనే ఆలోచనలు కూడా మండల వ్యవస్థ చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఈ రోజున వార్డులను కూడా విభజన చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. ప్రతి వార్డులోనూ కూడా చిన్న వార్డుల్లో కూడా పోటీ చేయడానికి కూడా అర్హులైన వాళ్ళకి కూడా అవకాశం ఎక్కువ వస్తుంది. దీని మూలంగా బీసీ మహిళలకు వస్తుంది, మైనార్టీస్కి వస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా సీట్లు పెరుగుతాయి. అందరూ కూడా భాగస్వాములయ్యి ఈ తెనాలి అభివృద్ధికి పాటుపడతారని ఆశిస్తూ రేపటి రోజే జరిగే ఎన్నికల్లో కోసం ఈ రోజున మనకి ఓటర్ లిస్టులు వచ్చింది. ఓటర్ లిస్టులో మన పేరుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి రేపటి రోజున ముందు రోజున ఎలక్షన్ దగ్గరికి వెళ్ళిన దగ్గర ఓటు లేదు అని మనం అనుకోకుండా ఈ రోజునే మన ఓటు ఉందా లేదా అని కొన్ని వెబ్సైట్స్లో ఉన్నాయి, లేదా సచివాలయంలో ఉంది, లేదా ఎన్నికల అధికార కార్యాలయాల్లో ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో కూడా దొరుకుతుంటాయి. మనం తప్పనిసరిగా మన ఓటు ఉందో లేదో చూసుకుని మన యొక్క వార్డును కూడా పరిశీలన చేసుకుని, ఇప్పుడున్న వార్డులు కూడా మారినాయి. 4వ వార్డు వాళ్ళు వచ్చేసి 5వ వార్డుకి అయ్యారు, 7వ వార్డు వచ్చి 10వ వార్డుకి, ఇలా వార్డులు కూడా మార్పులు చెందినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ విషయం మీద ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఈ మధ్యలో గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారంగా తెనాలిలో వార్డుల సంఖ్య 40 నుంచి 52 చేశారు. 52 చేయడంతో ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతకుముందు వార్డులు చేసి చాలా సంవత్సరాలైంది. ఆ తర్వాత టౌన్ చాలా అభివృద్ధి చెందింది. పాతయ్య కనుక తీసుకుంటే కొత్తగా అభివృద్ధి చెందిన వాళ్ళు చాలా దూరం నుంచి ఓటేయటం, అలానే వాళ్ళ కౌన్సిలర్ని కలవాలన్నా కూడా చాలా దూరంగా ఉంటుంది. ఇప్పుడు చేసిన రివిజన్లో వాళ్ళకి దగ్గరగానే వార్డులు వచ్చాయి. కాబట్టి ఆ వార్డుల మధ్యలో ఉన్న వాళ్ళే ఎలక్షన్కి వార్డు మెంబర్స్ అవుతారు. అప్పుడు ఏది కావాలన్నా కూడా ప్రజలు ఆ వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళి అవసరాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అదేగాక ఎప్పుడైనా సరే వార్డుల సంఖ్య పెరిగింది అంటే ప్రజల దగ్గరికి ఎక్కువగా పరిపాలన వెళ్తున్నట్టు లెక్క. ఇక్కడ జరిగిన విధంగానే స్టేట్లో అసెంబ్లీ సీట్లు కూడా మారుద్దాం అనుకుంటున్నారు. అలానే పార్లమెంట్ సీట్లు కూడా సంఖ్య పెంచుదాం అనుకుంటున్నారు. అంటే గతంలో చేసినప్పుడు జనాభా ఎంత ఉంది, జనాభా విస్తీర్ణం ఎంత ఉంది, ప్రస్తుతానికి ఎంత పెరిగింది, దాన్ని ఆధారంగా సర్వే చేసి ఇవి చేస్తారు. కాబట్టి ఇది ప్రజలకి చాలా ఉపయోగం అని చెప్పి నేను నమ్ముతున్నాను. స్థానికంగా ఉండే వాళ్ళే కౌన్సిలర్లుగా అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని
వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తానికి కూడా ప్రజలకు అవకాశం ఉంటుంది కాబట్టి అలానే ఫండ్స్ కూడా ఒక్కొక్క వార్డు కిందనే వస్తుంది. ఎవరు దూరంగా ఉన్న వాళ్ళకి ఆ ఫండ్స్ వెళ్తలేదు. ప్రస్తుతం టౌన్లో చూస్తే కనుక అవుట్స్కట్స్లో ఉన్న ఏ సమస్యలు తీర్చట్లేదు, టౌన్ మధ్యలో మాత్రమే తెరుస్తున్నారు. దూరంగా ఉన్న వాళ్ళు వచ్చి చెప్తున్నారు మాకు అసలు రోడ్లు లేవు, మురుగు కాలువలు లేవు అని చెప్తున్నారు. కానీ ఇలా వార్డుల సంఖ్య పెరిగినప్పుడు ఫండ్స్ ప్రతి వార్డుకి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ సమస్యలు తీరే అవకాశం ఉంది కాబట్టి చాలా మంచిదని మేము నమ్ముతాం. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో బుర్రిపాలెం రోడ్డు వద్ద పర్యావరణ పరిరక్షణలో భాగంగా గో గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు, ఎంహెచ్ఓ మువ్వా యేసుబాబు మరియు డాక్టర్ శారద పాల్గొని మొక్కలు నాటారు. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, పట్టణ ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కమిషనర్ రామప్పల్ నాయుడు ఈ సందర్భంగా సూచించారు. తెనాలి పట్టణాన్ని మరింత పచ్చగా, పరిశుభ్రంగా మరియు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఇటువంటి పర్యావరణ హిత కార్యక్రమాలను నిరంతరం ప్రోత్సహిస్తామని తెలిపారు. బుర్రిపాలెం రోడ్డు మన పెమ్మసాని పెట్రోల్ బంక్ ముందు నుంచి కూడా స్టార్ట్ అయ్యి ఎండ్ దాకా అంటే వే బ్రిడ్జ్ వరకు కూడా ఒక డంపింగ్ యార్డ్ లాగా అయిపోయింది. అది ఎలా అనేది రోజు ఏదో చూస్తున్నాం, వెళ్తున్నాము. అలానే నేను ఒక డాక్టర్గా ఏంటంటే బాధేస్తుందండి, క్యాన్సర్ కేసెస్ చాలా పెరిగిపోయినాయండి. నేను 40 ఏళ్ళుగా ప్రాక్టీస్లో ఉన్నాను. అప్పుడు లేని దానికంటే 50 రెట్లు పెరిగినాయండి. అంటే మన ఇంట్లో కానీ మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ ఒక క్యాన్సర్ కేసు, అలానే చిన్న చిన్న బిడ్డలకు కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్, చీటికి మాటికి డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళకి దగ్గులు, జలుబులు, ఎలర్జీస్ ఇవన్నీ ఎందుకు అంటే దీనికి రూట్ కాజ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ అండి. సరి అయిన శుభ్రత, మంచి గాలి, అలాగే మంచి నీరు. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, వేదాల్లో చెప్పేది అదే. ఒక మనిషి జీవనానికి ప్రాథమికంగా అవి కావాలి, తృప్తికరమైన జీవితం. కానీ మనం బయట ఎవళ్ళమే ఒక చైరేసి కూర్చోలేము. మన చుట్టూతో దోమలు, ఈగలు, ఇలా ఎవరిళ్లల్లో వాళ్ళు మనకి మనం ఏసీలు ఏర్పరచుకుని మనం బాగున్నాంలే, మన కారులో వెళ్తున్నాంలే, నాకేంట్లే అని కనుక మనం భావన చేస్తే అండి, రాబోయే తరాలకి చాలా మనం ఇచ్చే సమాజము ఎలా ఉంటుందని అంటే ఇంక అది మాటలతో వర్ణించలేను. పర్టికులర్లీ మా మెడికల్ డిపార్ట్మెంట్లో ఎపిజెనెటిక్స్ అనేది స్టార్ట్ అయిందండి. ఇదివరకు ఒక జీన్స్ ప్రాబ్లం ఉంటేనే ఇవి వస్తాయని అనుకునేవాళ్ళం. కానీ మంచి వాళ్ళకు కూడా మంచి జీన్స్ కూడా మాడిఫై అయిపోతాయి. అంటే ఒక మంచి వాడిని పక్కన చుట్టూతో స్నేహితులు చెడగొడుతూ ఉంటే వాడికి తప్పకుండా ఆ పూల్లోకి ఎలా ఇరుక్కుంటాడో అలానే మన దేహంలో ఉన్న జీన్స్ కూడా మారిపోతున్నాయి. మారిపోయి రకరకాలైన వ్యాధులు వచ్చి కొన్ని 100 కోట్లు మన బిడ్డలకు వెచ్చించినా సరే తిరిగి రాని అనారోగ్యం అనేది రాబోతోంది భావితరాలకి. మరి పెద్దవాళ్ళుగా మేమేం చేస్తున్నాం అనేది నాకు ఎప్పుడు ఆ ప్రశ్న నా వైపు నాకు బాధగా వేసి అందుకని నేను స్టార్ట్ చేశానండి. కాకపోతే నేను స్టార్ట్ చేయడానికి ముందుగా చాలామంది డిపార్ట్మెంట్స్ పర్మిషన్ కావాలి. మరి మొట్టమొదటిగా నేను కలిసింది మన మున్సిపల్ కమిషనర్ గారు. మరి యంగ్, ఆయన ఎంత కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ప్రతిదీ ఆయన మనసుతో పెట్టి గాఢంగా ఆలోచించి చేసే మనిషి అని పలు రకాల ప్రోగ్రామ్స్లో నేను నా కళ్ళారా చూశాను. అందుకని వారిని అడిగినప్పుడు వారు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అలాగే మన తహసీల్దార్ గారు కానీ, ఎంపీడీఓ మేడం కానీ వాళ్ళందరూ కూడా మీలాగా ఎన్జిఓస్ మాతో కలిస్తే మేము ఇంకా బాగా చేయగలుగుతామనే ఉద్దేశంతో ఒక టీం లాగా, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ వారు వీరందరినీ పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేసి దాదాపు 70% ఇక్కడ గార్బేజ్ క్లియరెన్స్ అయిపోయిందండి. ఇంకా మిగతాది ఈ ప్లాంటేషన్ కూడా చేస్తున్నాము. కొబ్బరి బొండాలను టౌన్లో ఉండేటువంటి సుమారు 25 మంది కొబ్బరి బొండాల వెండర్స్తో లాస్ట్ ఒక 6 months బిఫోర్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి మేము ఆ బొండాలు మా ప్లాంట్కి తీసుకురావాలి. ప్లాంట్ కెపాసిటీ 5 tons. అక్కడ వాటిని మనము సర్క్యులర్ ఎకానమీగా మారుద్దామని చెప్తే కొంతమంది మాత్రమే మా వర్క్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా బుర్రిపాలెంలో ఉండేటువంటి ఈ స్ట్రెచ్లో పడేయడం, అలాగే కట్టవరం ఏరియాలో, ఆటోనగర్ ఏరియాలో కూడా పడేయడం జరుగుతుంది. సో ఇది గమనించినటువంటి డాక్టర్ శారదా గారు గో గ్రీన్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ తరఫున ఈ యొక్క స్ట్రెచ్ను మొత్తం కూడా క్లీన్ చేయించి, అంటే అర్బన్లో ఏంటంటే పరిస్థితి, అర్బన్ స్ట్రెచ్ వరకు కూడా మా వాళ్ళు చూసే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఏం వేసినా సరే 1 or 2 daysలో మొత్తం క్లియర్ చేస్తారు. కానీ అర్బన్ తర్వాత ఉండేటువంటి ఈ సరౌండింగ్ విలేజెస్లో వాళ్ళకు ఉండేటువంటి ఫండ్స్ ప్రాబ్లం వల్ల కానీ, ఇతర మ్యాన్ పవర్ అండ్ మిషనరీ ప్రాబ్లం వల్ల కానీ అంతగా చూడరు. మన ఎన్ఫోర్స్మెంట్ చేయడం వలన అర్బన్లో వేయకుండా రూరల్ ఏరియాస్లో ఈ కొబ్బరి బొండాలను పడేయడం అనేటువంటిది ఎప్పటి నుంచి సాధారణంగా వస్తున్నటువంటిది. సో
సో దీనిని ప్రధానంగా అవి టార్గెట్ చేసి ఆ ఏరియాస్ అన్నిటినీ కూడా క్లీన్ చేపించి ఈరోజు సుమారు ఒక 700 వరకు కూడా మొక్కలు నాటేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంతం అంతా చాలా అద్భుతంగా ఉన్నందుకు ప్రత్యేకంగా డాక్టర్ శారదా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సిపై చర్చకు ప్రభుత్వం సిద్ధం. సభా సమయాన్ని వైసీపీ వృధా చేస్తుంది. మంత్రి నాదెండ్ల మనోహర్. బీసీలకు 34% రిజర్వేషన్లపై హర్షం. చంద్రబాబు ఆలపాటి చిత్రపటాలకు టీడీపీ నేతల పాలాభిషేకం. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. తెనాలిలో టెలికాం వినియోగదారులకు అవగాహన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.